ఉదయం 4 గంటలు. ఇంకా వెలుతురు సరిగ్గా పుట్టలేదు. ఆ ఇంట్లో నిశ్శబ్దం మాత్రమే ఉంది. గడియారం టిక్ టిక్ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు. రాము మెల్లగా కళ్ళు తెరిచాడు. పక్కకు తిరిగి చూశాడు. అక్కడ ఎప్పుడూ ఉండే లక్ష్మి లేదు. కానీ అతని మనసు మాత్రం ఎప్పటికీ ఆమె అక్కడే పడుకుందని నమ్ముతోంది. లక్ష్మి చనిపోయి 3 నెలలైంది. కానీ ఆ ఇంట్లో ప్రతి మూలలో ఆమె జ్ఞాపకం ఇంకా తిరుగుతూనే ఉంది. కిచెన్లో ఆమె నవ్వు వినిపించినట్టు అనిపిస్తుంది. హాల్లో ఆమె అడుగుల శబ్దం వినిపించినట్టు అనిపిస్తుంది. కానీ రాము దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ మాత్రమే కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి రాము చాలా అలసిపోయి నిద్రపోయాడు. కానీ ఆ నిద్రలో ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అతను తన ఇంటి హాల్లో నిలబడి ఉన్నాడు. గాలి కూడా కదలటం లేదు. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఒక మెల్లని అడుగుల శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ లక్ష్మి నిలబడి ఉంది. తెల్లని చీరలో మెల్లగా నవ్వుతూ. కానీ ఆ నవ్వులో ఒక బాధ దాగి ఉంది. రాము గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది. అతను కళ్ళు నమ్మలేకపోయాడు. 3 నెలల క్రితం తన చేతుల్లోనే చనిపోయిన లక్ష్మి ఇప్పుడు తన ముందే నిలబడి ఉంది. ఆమె మెల్లగా అతని దగ్గరకు వచ్చింది. కళ్ళలోకి చూసింది. ఒక మాట మాత్రమే చెప్పింది. రాము, నువ్వు ఇంకా ఒక నిజం తెలుసుకోవాలి అని. అంతే. రాము ఒక్కసారిగా నిద్ర లేచిపోయాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. ఏ నిజం అని అతను తనతోనే మెల్లగా అడిగాడు. కానీ ఆ ప్రశ్నకు మాత్రం జవాబు రాలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు నుంచి ప్రతి రాత్రి అదే కల వచ్చింది. అదే హాల్, అదే నిశ్శబ్దం, అదే లక్ష్మి, అదే మాట. రాము, నువ్వు ఇంకా ఒక నిజం తెలుసుకోవాలి అని. 3 నెలలు ఇలా గడిచిపోయాయి. ప్రతి రాత్రి ఆ కల, ప్రతి ఉదయం అదే ప్రశ్న. రాము మనసు మెల్లగా భయపడ్డం మొదలైంది. లక్ష్మి చెప్పాలనుకున్న ఆ నిజం ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన అతన్ని వదలడం లేదు. ఒకరోజు రాత్రి మళ్ళీ అదే కల వచ్చింది. కానీ ఈసారి లక్ష్మి మెల్లగా అతని చేతిని పట్టుకుంది. అతన్ని కిచెన్ వైపు తీసుకెళ్ళింది. అక్కడ ఒక పాత అల్మరా ఉంది. ఆ అల్మరా డ్రాయర్ లోపల చూపించింది. రాము ఒక్కసారిగా నిద్ర లేచాడు. రాము వెంటనే లైట్ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. మెల్లగా ఆ అల్మరా డ్రాయర్ తెరిచాడు. అందులో ఒక పాత కవర్ ఉంది. దానిపై లక్ష్మి చేతిరాతలో ఒక మాట ఉంది. రాము, నువ్వు ఇది చదివే సమయానికి బహుశా నేను ఉండను. ఆ కవర్ చదువుతుండగా అతని చేతులు వణికాయి. కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ లేఖలో ఇలా రాసి ఉంది. రాము, నేను నీకు ఒక నిజం చెప్పకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాను. ఆ నిజం చెప్పటానికి నాకు ధైర్యం రాలేదు. ఎందుకంటే ఆ నిజం విన్న తర్వాత నీ కళ్ళల్లో నేను కనిపించకపోతానేమో అనే భయం నాకు ఎక్కువగా ఉంది. రాము చేతులు వణికాయి. గుండె బలంగా కొట్టుకుంటోంది. అతను లేఖను గట్టిగా పట్టుకొని మెల్లగా చదవటం కొనసాగించాడు. రాము, ఒకరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా ఫోన్కి ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మొదట నేను పట్టించుకోలేదు. కానీ తర్వాత రోజు మళ్ళీ కాల్ వచ్చింది. ఆ మనిషి చెప్పిన మాటలు నా గుండెను కుదిపేశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు కూడా అర్థం కాలేదు. కానీ అతను ఒకే మాట చెప్పాడు, నీ భర్తకి ఇవి పంపిస్తాను అని. ఆ లైన్ చదివిన వెంటనే రాము కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అతని గుండె లోపల ఏదో పగిలినట్టు అనిపించింది. లేఖలో ఇంకా ఇలా రాసి ఉంది. రాము,
నేను ఎంత చెప్పినా అతను వినలేదు. ప్రతిరోజు కాల్ చేసి నన్ను బెదిరించాడు. నీ భర్తకి పంపిస్తాను, నీ జీవితం నాశనం చేస్తాను అని చెప్పేవాడు. నేను పోలీసుల దగ్గరకు వెళ్ళాలనుకున్నా. కానీ అతను చెప్పిన ఒక్క మాట నాకు భయాన్ని పుట్టించింది. నీ భర్త ముందు నీ గౌరవం పోతుంది అని అనేవాడు. రాము చేతులు మరింత వణికాయి. కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. రాము, నేను నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాను. కానీ ప్రతిసారి నీ ముఖం చూసినప్పుడు, నీ కళ్ళల్లో ఉన్న నమ్మకం చూసినప్పుడు నా నోరు తెరుచుకోలేదు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ఆ ప్రేమని ఒక అనుమానం కూడా తాకకూడదని అనిపించింది. ఆ లేఖ చివర్లో ఇంకో లైన్ ఉంది. ఆ మనిషి చివరికి ఒకరోజు ఇలా అన్నాడు, నీ భర్తకి అన్నీ పంపిస్తాను అని. ఆ రాత్రి నేను చాలా ఆలోచించాను రాము. నీ జీవితంలో నేను ఒక సమస్యగా మారకూడదని అనిపించింది. నీ కళ్ళల్లో నేను చెడుగా కనిపించకూడదని అనిపించింది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ లైన్ చదివిన వెంటనే రాము గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. చివరిగా లేఖలో ఇలా రాసి ఉంది, రాము, నేను చేసిన పని తప్పు కావచ్చు, కానీ నా ప్రేమ మాత్రం నిజం. నేను నీ జీవితాన్ని కాపాడాలని మాత్రమే అనుకున్నాను. ఒకరోజు ఈ లేఖ చదివే సమయానికి నువ్వు నన్ను ద్వేషించకుండా ఒక్కసారి అయినా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. అక్కడ చదువుతుండగానే రాము మోకాళ్ళపై కూర్చున్నాడు. లేఖని గుండెలకి గట్టిగా పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి అర్థమైంది, లక్ష్మి చనిపోయింది అనారోగ్యంతో కాదు. ఆమె తన ప్రేమని, తన గౌరవాన్ని, తన భర్త జీవితాన్ని కాపాడాలని చేసిన ఒక భయంకరమైన నిర్ణయంతో ఆమె చనిపోయింది అని. ఆ ఇంట్లో ఇంకా నిశ్శబ్దమే ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రం ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది. ఒక మనిషి బెదిరింపు, ఒక అమ్మాయి ప్రాణం తీసుకోవడానికి కారణం అయితే ఆ పాపం ఎవరిది? రాము చేతిలో లేఖ ఇంకా వణుకుతూనే ఉంది. కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. కానీ ఈసారి ఆ కన్నీళ్లలో బాధ మాత్రమే కాదు, ఒక కోపం కూడా దాగి ఉంది. తన లక్ష్మిని ఆ స్థితికి తీసుకెళ్లిన వాడెవడో తెలుసుకోవాలని ఆవేశం అతని గుండెల్లో మంటలా ఎగిసిపడుతోంది. ఆ రాత్రే రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. లక్ష్మి కోసం నేను వాడిని కనుక్కోవాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు అతను లక్ష్మి ఫోన్ తీసుకున్నాడు. పాత కాల్ లిస్టులు, మెసేజ్లు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాడు. చాలా నెంబర్లు డిలీట్ అయ్యాయి. కానీ ఒక్క నెంబర్ మాత్రం మళ్ళీ మళ్ళీ కనిపించింది. అన్నోన్ అని సేవ్ చేసి ఉంది. రాము వెంటనే ఆ నెంబర్ను ట్రేస్ చేయడానికి తన స్నేహితుడిని సంప్రదించాడు. రోజులు గడిచాయి. చివరికి ఒకరోజు అతనికి ఒక అడ్రస్ వచ్చింది. ఆ అడ్రస్ చూసిన వెంటనే రాము గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అది వాళ్ళకి తెలిసిన వ్యక్తి అడ్రస్. రాము నమ్మలేకపోయాడు. కానీ నిజం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచింది ఒక మనిషి. అతన్ని చూసిన వెంటనే రాము కళ్ళల్లో కోపం అగ్నిలా మండింది. నువ్వేనా అని రాము అడిగాడు. ఆ మనిషి మొదట ఏమీ అర్థం కానట్టు నటించాడు. కానీ రాము అతన్ని కాలర్ పట్టుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నా లక్ష్మిని ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఆమె నీకు ఏం చేసింది అని అడిగాడు. అతను భయంతో వణికిపోయాడు. చివరికి నిజం ఒప్పుకున్నాడు. నేను సరదాగా మొదలుపెట్టాను, తర్వాత డబ్బు కోసం చేశాను అని అతను తల వంచి చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రాము చేతులు గట్టిగా బిగుసుకున్నాయి.
సరదాగా ఒక మనిషి జీవితం నాశనం చేయటం నీకు సరదాగా అనిపించిందా అని రాము గట్టిగా కేక వేస్తాడు. వాడి మాటలు ఇప్పుడు అర్థం లేదు. ఎందుకంటే అతను చేసిన పాపం ఒక ప్రాణాన్ని తీసుకుంది. రాము వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కొన్ని గంటల్లోనే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. అతను చేతి కట్టులతో బయటకు తీసుకువెళ్తుంటే రాము అక్కడే నిలబడి చూశాడు. కళ్ళల్లో ఇంకా కన్నీళ్లు అంతే ఉన్నాయి. ఎందుకంటే తన లక్ష్మికి న్యాయం చేశాడు. ఆ రాత్రి రాము మళ్ళీ అదే కల చూశాడు. లక్ష్మి అతని ముందు నిలబడి ఉంది. ఈసారి ఆమె కళ్ళల్లో బాధ లేదు, ఒక ప్రశాంతమైన నవ్వు మాత్రమే ఉంది. ఆమె మెల్లగా చెప్పింది, రాము, ఇప్పుడు నాకు నా ఆత్మ శాంతి ఇచ్చింది అని చెప్పింది. అంతే. ఆ రోజు తర్వాత ఆ కల మళ్ళీ రాలేదు. ఆ ఇంట్లో ఇంకా నిశ్శబ్దమే ఉంది. కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దంలో ఒక సంతృప్తి దాగి ఉంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోరు. ఆలస్యంగా అయినా శిక్ష తప్పదు. ఆ ఇంట్లో నిశ్శబ్దం మళ్ళీ కూర్చుంది. కానీ ఈసారి ఆ నిశ్శబ్దం వెనకాల ఒక గాఢమైన నిజం నిలబడి ఉంది. రాము కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. ఆకాశం వైపు చూసి మెల్లగా ఒక మాట అనుకున్నాడు. లక్ష్మి, నువ్వు ఒక్కసారి చెప్పుంటే నేను నీకు అండగా ఉండేవాడిని. నీకు జరిగిన సమస్యను మనం కలిసి ఎదుర్కొనే వాళ్ళం. నువ్వు ఒంటరిగా బాధపడాల్సిన అవసరం లేదు. అతని కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు నిండాయి. ఎందుకంటే ఇప్పుడు అతనికి అర్థమైంది, మనిషి జీవితంలో సమస్యలు రావడం తప్పు కాదు, కానీ ఆ సమస్యను మనసులో దాచుకోవడం అదే పెద్ద తప్పు. ఎందుకంటే ఒక చిన్న భయం, ఒక చిన్న బెదిరింపు, ఒక చిన్న అపోహ మనసులో పెరిగి పెరిగి చివరికి ఒక ప్రాణాన్ని తీసుకునేంత పెద్దదైపోతుంది. లక్ష్మి చేసింది ప్రేమతో చేసిన నిర్ణయం కావచ్చు, కానీ ఆ ప్రేమలో ఒక పొరపాటు కూడా దాగి ఉంది. ఆమె తన బాధను పంచుకోలేదు. ఒక్కసారి అయినా రాముకి చెప్పి ఉంటే, ఒక్కసారి అయినా నాకు ఒక సమస్య ఉంది అని చెప్పుంటే ఈరోజు ఆమె బ్రతికే ఉండేది. ఆ ఇంట్లో నవ్వులు ఇంకా వినిపించేవి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రాణం తీసుకోవడం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఎందుకంటే మనం ఒక క్షణం తీసుకునే నిర్ణయం మనపై ప్రేమ ఉన్న వాళ్ళకి జీవితాంతం నొప్పిగా మిగిలిపోతుంది. ఒక అమ్మాయి కన్నీళ్ళు ఆగిపోతాయి, కానీ ఆమె కోసం ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు ఎప్పటికీ ఆగవు. అందుకే మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా భయపడకండి, ఒంటరిగా భరించకండి. మీరు నమ్మిన వాళ్ళతో మాట్లాడండి, మీ బాధను పంచుకోండి, సహాయం అడగండి. ఎందుకంటే మీరు అనుకుంటున్న దానికంటే మీ జీవితానికి ఎక్కువ విలువ ఉంది. మరియు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఒకరికి ప్రపంచం కావచ్చు. మీరు లేకపోతే వాళ్ళ ప్రపంచమే ఖాళీ అవుతుంది. ఈ కథ విన్న తర్వాత మీ కళ్ళల్లో ఒక్క చుక్కైనా కన్నీరు వచ్చిందా? మీ గుండె ఒక్కసారైనా భారంగా అనిపించిందా? అయితే ఈ కథ కేవలం ఒక కథ కాదు, మన జీవితంలో చాలామందికి జరుగుతున్న నిజం. ఇలాంటి కథలు ఇంకెవరికైనా ఉపయోగపడాలి అనిపిస్తే ఈ వీడియోని ఒక్కరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ వల్ల ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. మీ అభిప్రాయం కూడా మాకు చాలా ముఖ్యమైంది. ఈ కథ గురించి మీ ఫీలింగ్ ఏమిటో కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్ వల్ల మీ మాటలు ఇంకొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు. మరియు ఇలాంటి నిజ జీవిత కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.